కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వచ్చి భారత్ మాతాకి జై, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే అనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి ఆకుల సుజిత మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్గా గెలిచారని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి నాయకత్వంలో బీజేపీ పార్టీ కౌన్సిలర్లను గెలిపించి బీజేపీ పార్టీ చైర్మన్గా చేయాలని, మున్సిపల్ పరిధిలోని 49 వార్డు ప్రజలు మీ అమూల్యమైన ఓటును బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మున్సిపాలిటీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ కార్యాలయం పైన కాషాయం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్లందరూ ఏ విధంగా అవినీతి రహిత పాలన చేశారో అదే నమ్మకంతో ఇప్పుడు ప్రతి 49 వార్డులో అదే ధైర్యంతో 49 వార్డుల్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. ప్రజలపై మాపై ఖచ్చితంగా నమ్మకం ఇస్తున్నారు. ఏ విధంగా అయితే మాపై నమ్మకంతో ఇంతటి మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థులు గెలిపించిన తర్వాత ప్రజలపై నమ్మకంతో మా 8 మంది బీజేపీ సభ్యులు అవినీతి రహిత పాలన చేశారు. ఎటువంటి భూ కబ్జాలు లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా రమణ గారి నాయకత్వంలో పరిపాలన చేసుకుంటూ వచ్చాము. అదే నమ్మకం ప్రజలు మాపై ఉంచి ఇప్పటి మున్సిపల్ ఎలక్షన్లో 49 వార్డులలో 49 మంది బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించి ఈ కామారెడ్డి నుండి భూ కబ్జాల నుంచి, అవినీతి నుంచి విముక్తి తీయాలని కోరుతున్నాం.